హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో క్యాప్కట్ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది నేను చెప్తాను. స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా చెప్తాను. వీడియో మాత్రం జాగ్రత్తగా చూడండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో అయితే మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో పూర్తిగా చెప్తాను. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. సో ఫస్ట్ మీరైతే ఏం చేయాల్సి ఉంటుంది చెప్పాను ఫ్రెండ్స్. ఇందులో అయితే మీకు ఈ VPN యాప్ ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఇది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. దీని ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. VPN ఉంటేనే ఏదైనా వర్క్ అవుతుంది. VPN తోటే డౌన్లోడ్ చేసుకోవాలి. VPN తోటే ఎడిటింగ్ చేసుకోవాలి. ఓకే, ఆ ఎడిటింగ్ అని నేను ఇంకో వీడియోలో పూర్తిగా ఉంది, అది చెప్తాను. ఫస్ట్ అయితే ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మీరు ప్లేస్టోర్కి రండి. ప్లేస్టోర్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ అకౌంట్ అనేది మీకు ఒకటి ఉంటుంది కదా, అది కాకుండా ఇంకా వేరే గూగుల్ అకౌంట్ అనేది ఒకటి ఫేక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. జీమెయిల్ అనేది మీకు ఇక్కడ వచ్చినట్టయితే మీకు క్రెడిట్ అకౌంట్ ఉంది కదా, ఇందులో అయితే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ మీ ఎగ్జాంపుల్ అయితే నేను ఇక్కడ ప్రభా అని ఇచ్చేస్తున్నాను. మీకు నచ్చింది కూడా మీరు ఏమైనా పెట్టుకోవాలని కూడా పెట్టుకోండి. ప్రభా అని VRK అని నేను ఇస్తున్నాను. జీమెయిల్ అకౌంట్ ఇది. ఓకేనా. జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి మంత్ అనేది ఇచ్చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి ఇయర్ అనేది ఇచ్చేసుకోండి. ఇయర్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మేల్ ఫీమేల్ అని పెట్టుకొని నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టేసి మీకు ఇక్కడ ఏమొచ్చింది, మన మెయిల్ అనేది ఫస్ట్ అనేది VRK ప్రభా అని రావాలా, లేదంటే ప్రభా VRK అని ఉంది కదా ఆప్షన్. మీరు కూడా రెండిట్లో ఏ ఆప్షన్ పెట్టుకోవాలని కూడా ఆప్షన్ పెట్టుకోండి. ఓకేనా. నేనైతే 5 పెట్టుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ కొత్తది పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మీకు జీమెయిల్ న్యూ పాస్వర్డ్ అని ఉంటుంది కదా, అది క్రియేట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ విక్కీ 999 వచ్చేది, విక్కీ 999 నేనైతే ఇక్కడ విక్కీ 999 అని ఇచ్చేస్తున్నాను ఎగ్జాంపుల్గా. మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. ఓకేనా. విక్కీ 999 ఇచ్చి నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ మనకైతే ప్రభా VRK జీమెయిల్ అయితే క్రియేట్ అయిపోయింది. పైకి స్క్రాల్ చేసి కింద అగ్రి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ జీమెయిల్ అకౌంట్ అనేది క్రెడిట్ అయిపోయినట్టే. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు పైన ప్లేస్టోర్ దగ్గర కింద అకౌంట్ చూసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది, ప్రభా VRK అని వచ్చింది కదా, చూసుకోండి ఒకసారి. ఇప్పుడైతే మనం ప్రభా VRK అనే మెయిల్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చేస్తే మీకు ఇక్కడ VPN యాప్ ఉంటుంది. ఇందులో అయితే నా దగ్గర 2 ఉన్నాయి. ఇందులో ఒకటైతే నెట్వర్క్ సరిగా వస్తలేదు, ఇంకోటి నేను పక్కన వచ్చేసి చెప్తున్నాను. ఇది ఏం యాప్ అంటే ఇక్కడ VPN సూపర్ అన్లిమిటెడ్ ప్రాక్సీ అని ఉంది కదా, ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నేను ఇందాక చెప్పిన కదా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి అని చెప్పేసి, ఇదే యాప్. ఓకేనా. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. న్యూయార్క్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. US కానీ న్యూయార్క్ కానీ ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే అక్కడి నుంచి మనకి కనెక్ట్ అయిపోతుంది. న్యూయార్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను నేను. సో కనెక్ట్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ అయితే ఇందాక మీరు మెయిల్ క్రియేట్ చేసుకోరు కదా, దాంతో అయితే ఓపెన్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇప్పుడు సెర్చ్ బటన్లో క్యాప్కట్ అని కొట్టండి. క్యాప్కట్ అని కొడితే ఇక్కడ నా దాంట్లో యాప్ ఉంది కాబట్టి అప్డేట్ అని చూపిస్తుంది. అంటే ఉంది యాప్, మనం అప్డేట్ చేసుకోవాలి కాబట్టి అప్డేట్ చేసుకోవాలని చూపిస్తుంది. అదే మీకైతే డౌన్లోడ్ ఆప్షన్ అనేది వస్తుంది. డైరెక్ట్ ఇన్స్టాల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీకు డైరెక్ట్ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ డూప్లికేట్ ఒరిజినల్ అని చూసుకోవడానికి 12 మిలియన్స్ రివ్యూస్ అని ఉంది కదా ఇక్కడ ఆప్షన్, అది ఒకటి చూసుకోండి. ఓకేనా. ఇక 100% ఈ వీడియో అనేది, ఈ యాప్ అనేది మీకు పక్కా యూస్ఫుల్ అయితే పక్కా డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా. ఇందులో అయితే ఎలాంటి ఫేక్ లేదు, ఏం లేదు. మీరే చూసారు కదా, నా దాంట్లో యాప్ ఉంది కాబట్టి అప్డేట్ అని అడిగింది. మీ దాంట్లో అయితే ఇన్స్టాల్ అయిపోతుంది యాప్. సో ఇది ఫ్రెండ్స్, క్యాప్కట్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన వీడియోలో క్యాప్కట్లో ఎలా ఎడిటింగ్ చేసి అనేది టోటల్గా అందులో ఎన్ని వెర్సెస్ ఉన్నాయో అన్ని వెర్సెస్ ఒక వీడియో మన ఛానల్ అయితే ఉంది, వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మన కింద కామెంట్లో తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.